ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 12వ తారీఖు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించెను. యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు. మనం దేవుణ్ణి సేవించేటప్పుడు ఆయన మనల్ని చెరసాలకు పంపించి మనతో పాటు ఆయన కూడా వస్తే ఆ చెరసాల అంత ధన్యకరమైన స్థలం మరొకటి లేదు. యోసేపుకు ఈ విషయం బాగా అర్థమైనట్టుంది. పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నాయని అతడు చిన్నబుచ్చుకోలేదు, నిరుత్సాహపడలేదు. అతడు అలా ఉన్నట్లయితే చెరసాల అధికారి అతనికి బాధ్యతలు అప్పగించేవాడు కాదు. యోసేపు తన గురించి తాను జాలిపడినట్లు కూడా కనిపించడు. ఇలాంటి నిస్పృహ ఏమాత్రం చోటు చేసుకున్నా అది మన అంతానికే దారితీస్తుంది. దాన్ని వెంటనే వెళ్ళగొట్టేయాలి. యోసేపు తనకు సంభవించిన దాని అంతటినీ దేవుని పట్ల సంతోషకరమైన స్తోత్రగానంగా మార్చివేసుకున్నాడు. అందుకనే చెరసాల అధిపతి యోసేపుకు బాధ్యతలు అప్పగించాడు. యేసు ప్రభువా, చెరసాలలో నేను బందీనైనప్పుడు నాలోని నిరీక్షణ తరిగిపోనీయకు. నా సంతోషాన్ని సమృద్ధిగా పొంగి పొరలేలా చెయ్యి. చెరసాలలో నా ద్వారా నీ పనిని అభివృద్ధి చెయ్యి. అక్కడ కూడా నన్ను స్వతంత్రుణ్ణి చెయ్యి. పంజరంలోని పక్షిని నేను చెరలోంచి పాటలు పాడుతాను. నన్నక్కడ ఉంచిన దేవుణ్ణి కీర్తిస్తాను. నాకు దిగులే లేదు. నేనక్కడ ఉండాలని దేవుని అభీష్టం. నా పంజరం నన్ను బంధించింది. బయట ప్రపంచంలోకి ఎగిరిపోలేను. నేను బందీనైనా నా ఆత్మ స్వతంత్రమే. చెరసాల గోడలు ఆపలేవు ఎగిరిపోయే ఆత్మ విహంగాన్ని. చీకటిని, వేదనను ప్రేమించడం నేర్చుకున్నాను. ఎందుకంటే అక్కడ దేవుని వదనాన్ని చూడగలుగుతున్నాను. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకొని ఇక అంతా అయిపోయింది, అంతానికి దగ్గరగా వచ్చేసానని బాధపడుతున్నావా? దాన్ని వెంటనే వెళ్ళగొట్టు. ఆ నిరాశ, నిస్పృహలను ఛేదించుకొని క్రీస్తు ప్రభు సహాయంతో బయటికి రా. చెప్పు, ఇహ సంబంధమైనటువంటి శ్రమలు నన్ను బంధించినప్పటికీ నా ఆత్మ స్వతంత్రంగా ఉంది. నా ప్రభువు నాతో ఉన్నారు. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆ కష్టాల మధ్యలో పాటలు పాడి ఆ కష్టాలని స్తుతిగానాలుగా మార్చుకుంటాను. నా ప్రభు అభిష్టం మేరకు జీవిస్తాను అని ధైర్యంగా చెప్పు. ఇక ఏ బాధ, ఏ భయము నిన్ను వేధించలేదు. క్రీస్తు పాద సన్నిధి దొరికే స్థలములో ఎన్ని శ్రమలున్నా వాటిని భరిస్తూ క్రీస్తు కొరకే జీవించినట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.